హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇండియన్ హిస్టరీలో ఆర్యుల జీవిత చరిత్రలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఋగ్వేదంలో మొత్తం ఎన్ని శ్లోకాలు గలవు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1028 శ్లోకాలు గలవు. సెకండ్ క్వశ్చన్, ఋగ్వేదంలో అధిక ప్రాధాన్యత పొందిన జంతువు ఏది? ఆన్సర్ అనేది సింహము. మూడో క్వశ్చన్, ఋగ్వేదంలో అత్యంత ప్రధాన దైవం ఏది? ఆన్సర్ అనేది ఇంద్రుడు. ఋగ్వేదంలో ఏ నదికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు? ఆన్సర్ సరస్వతి నదికి. రామాయణాన్ని మొదట రాసింది ఎవరు? రామాయణాన్ని రాసింది వాల్మీకి రాశారు. వాల్మీకి అసలు పేరు ఏమిటి? వాల్మీకి అసలు పేరు రత్నాకరు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గ్రూప్స్ అయిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అడుగుతారు ఇవి. రామాయణంలో మొత్తం ఎన్ని కాండాలు ఉన్నాయి? రామాయణంలో 7 కాండాలు ఉన్నాయి. ఆప్షన్ ఏ. శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ డి అవుతుంది. ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. రామాయణాన్ని తెలుగులో రాసింది ఎవరు? రామాయణాన్ని తెలుగులో రాసింది గోనబుద్ధారెడ్డి. టి. హిందీలో రాసింది తులసీదాసు. కృత్తివ్యాసుడు అనేవారు మహాభారతాన్ని వేదవ్యాసుడు ఏ భాషలో రాశాడు? ఆన్సర్ అనేది సంస్కృత భాషలో. ఆప్షన్ ఏ అవుతుంది. మహాభారతంకు మొదటి పేరు ఏమిటి? మహాభారతంకి మొదటి పేరు జయసంహిత. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. వేటి ద్వారా మలివేద ఆర్యుల గురించి తెలుసుకోవచ్చు? ఆన్సర్ అనేది సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం పైవన్నీ ద్వారా తెలుసుకోవచ్చు. ఋగ్వేదం ద్వారా తొలివేద ఆర్యుల గురించి తెలుసుకోవచ్చు. తొలివేద ఆర్యుల ప్రధాన దైవం ఎవరు? తొలివేద ఆర్యుల ప్రధాన దైవం ఇంద్రుడు. మలివేద కాలంలో వెండి నాణ్యంను ఏమని పిలుస్తారంటే కర్షపాన అని పిలుస్తారు. ఈ నిష్కాశతమాన్ను బంగారు నాణ్యం అని అంటారు. అథర్వణ వేదం ఎన్ని రకాల వివాహం గురించి పేర్కొంది అంటే అథర్వణ వేదం 8 రకాల వివాహం, గాంధర్వ వివాహం, అసుర వివాహం, ఇంకేమో రాక్షస వివాహం అని ఉంటాయి. ఏ ఆర్యుల కాలంలో ఇనుము కనుగొనబడిందంటే ఆప్షన్ ఏ మలివేద ఆర్యులు, ఆప్షన్ బి తొలివేద ఆర్యులు, ఆప్షన్ సి ఏబి 2, ఆప్షన్ డి ఏ మాత్రమే బి కాదు. ఆన్సర్ అనేది మలివేద ఆర్యులు అంటే ఆప్షన్ డి అవుతుంది. ఏ మాత్రమే బి కాదు అని అర్థం. 17వ క్వశ్చన్, మలివేద కాలంలో ప్రధాన దేవతలు ఎవరు? బ్రహ్మ, విష్ణువు, శివుడు. ఏబిసిడీలు అన్నీ ఏ కాదు, బిసిడిఈ అవును, ఏబి అవును, సిడి కాదు. ఆప్షన్ డి ఏబిసి మాత్రం. మనకు ఆన్సర్ అనేది బ్రహ్మ, విష్ణువు, శివుడు మాత్రం మలివేద కాలంలో ప్రధాన దేవతలు. ఆర్యుల గురించి కొన్ని క్వశ్చన్స్ నా ఛానల్లో ఉన్నాయి, అవి చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు. ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివితే చాలా ఈజీగా అనిపిస్తుంది, ఎక్కువగా చదువుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.